అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే చేతికున్న సపోర్ట్ తీసి పడేసి హ్యాండ్ ఫోల్డ్ చేస్తున్నాడు సూర్య. అది గమనించిన తార కోపంగా దగ్గరికి వచ్చింది. ఏంటి నువ్వు చేసే పని? వారం రోజుల వరకు ఆ బెల్ట్ తీయొద్దని చెప్పారుగా, 2 రోజులకే పీకి పడేశావేంటి? తగ్గిపోయింది నెమలి, నువ్వే చూడు. ఏంటి తగ్గిపోయేది? డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా నీకు? ఉహుం. కానీ నా బాడీ స్టెబిలిటీ గురించి నాకు బాగా తెలుసు. నాకు అది అవసరం లేదు అంటూ గది నుంచి బయటికి నడిచాడు. మాట వినిపించుకోడు, మొండిఘటం అని తిట్టుకుంటూ తాను కూడా బయటికి వచ్చింది. ఇల్లంతా మార్పులు చేయిస్తున్నారు. దాంతో అందరూ బయట లాన్లో కూర్చునేసరికి తను కూడా వచ్చింది. తను కూర్చుంటుందని సూర్య శివ పక్కకి జరుగుతూ ప్లేస్ చూపిస్తే తను మాత్రం సులోచన గారి పక్కకి వెళ్ళి కూర్చుంది. సూర్య సీరియస్గా చూస్తూ, ఏంటి కూర్చున్నావు? పోయి అందరికీ కాఫీ తీసుకురా అని చెప్పాడు. తనెందుకురా, నేను తెస్తాలే అని నందిని వెళ్ళబోతుంటే, కొత్త పెళ్లి కూతురువి, నీకెందుకు ఇవన్నీ? తారా, నువ్వు తీసుకురా అని చెప్పడంతో అతని వైపు కోపంగా చూస్తూనే లోపలికి వెళ్ళింది. సూర్య నవ్వుకుంటూ పక్కకి చూశాడు. శివ అతన్నే చూస్తూ కనిపించేసరికి ఏంటని కళ్ళెగిరేశాడు. మీ ఇద్దరి మధ్య ఏదో వార్ నడుస్తున్నట్టుంది. దాని మొహం ఏదో కోపం చూపించడానికి ట్రై చేస్తుంది, కానీ వర్కౌట్ కావడం లేదు. నువ్వు కానివ్వవు కదా? సూర్య నవ్వుతూ పైకి లేచాడు. ఎక్కడికి రా అని సులోచన గారు అడిగేసరికి వాటర్ తాగొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. తార కిచెన్లో కాఫీ కలుపుతూ కనిపించేసరికి తన వెనుకే వచ్చి హత్తుకొని చంప మీద ముద్దు పెట్టేసరికి కోపంగా చూస్తూ కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది తను. వదులు నన్ను. వదలనని చెప్పాను కదా. ఇంట్లో పని వాళ్ళున్నారు, బయట మన వాళ్ళంతా ఉన్నారు. ఎవరైనా చూస్తారు అన్న భయం కూడా లేదా నీకు? అస్సలు లేదు. గదిలో ముట్టుకుంటేనే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఇప్పుడేం చేస్తావే? అంటే నేనేమీ చేయలేనని గుర్తు చేస్తున్నావా? నేను తప్ప నీకు వేరే దిక్కు లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావు అంటూ సూర్య వైపు తిరిగేసరికి సూర్య మూతి బిగిస్తూ తన నెత్తి మీద ముట్టాడు. గతం మర్చిపోయావు అంటే ఫ్యూజులు కట్ అయ్యాయేమో అనుకున్నాను. కాదు, చిన్న మెదడు చితికినట్టుంది. సంబంధం లేకుండా మాట్లాడావంటే మూతి మీద వాతాలు పెడతాను. త్వరగా కాఫీ తీసుకునిరా అంటూ బయటకు వెళ్ళిపోయాడు. తార మూతి బిగిస్తూ అంతలోనే ఏదో తట్టడంతో ఒక కప్లో చక్కెరకి బదులు కారం కలిపి ట్రే తీసుకొని బయటికి వచ్చింది. నాకు వాతలు పెడతానంటావా? ఇప్పుడు నీ మూతి మండుతుంది చూడు అనుకుంటూ ఆ కప్ తానే తీసి సూర్య చేతికిచ్చింది. తన ఫేస్ చూస్తే డౌట్ వచ్చింది సూర్యకి. కప్ చూసేసరికి నార్మల్గానే ఉన్నా వేడికి ఆ కారం ఘాటు అతనికి తెలుస్తూనే ఉంది. మిగిలిన అందరికీ కాఫీ ఇచ్చి ట్రే పట్టుకొని సూర్య పక్కనే నిలబడింది. ఓరగా తన వైపు చూశాడు. తాగమని కళ్ళతోనే సైగ చేస్తూ తనలో తనే నవ్వుకుంటుంది. సూర్య ఏమీ మాట్లాడకుండా కాఫీ తాగుతుంటే అయోమయంగా చూసింది. ఇదేంటి మామూలుగా తాగేస్తున్నాడు? కారం కలిపాను కదా అనుకుంటూ తలగొక్కుంది. అమ్మ తారా, కాఫీ చాలా బాగుంది అని సులోచన గారు చెప్పేసరికి చిన్నగా స్మైల్ ఇచ్చి మళ్ళీ సూర్య వైపు చూసింది. తాగలేక తాగుతున్నాడని అతన్ని చూడగానే అర్థమైంది. ఏదో కోపంలో కారం కలిపిందే కానీ సూర్య బాధని చూడలేక అతని చేతిలో కప్ లాగేసుకుంది. దాంతో అందరూ తన వైపు చూశారు. అంటే నాకు కాఫీ కలుపుకోలేదు, అందుకే ఇది తాగుదామని. సరే తాగైతే అని సూర్య అనేసరికి బిక్కమొహం వేసుకొని చూస్తుంటే సూర్య నవ్వుకుంటూ, ఏంటి చూస్తున్నావు? తాగు, నేను లోపలికెళ్ళి తాగుతాను. అరే, చల్లారిపోతుంది తారా, కూర్చొని తాగు అంటే స్టవ్ కట్టలేదనుకుంటా. ఏం పర్లేదు, నేను పని వాళ్ళకి చెప్తాలే, కూర్చొని తాగు అంటూ తాను చేయి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. సచ్చినోడా, నువ్వు తాగలేకపోతున్నావని తీసుకుంటే నన్ను నిరికిస్తున్నావు. ఇప్పుడు తాగపోతే అందరికీ డౌట్ వస్తుంది, తాగితే నాకు మంట వస్తుంది. తాగమ్మా, పని వాళ్ళు ఉన్నారుగా, చూసుకుంటారులే. అలాగే అత్తమ్మా అంటూ భయపడుతూనే కప్ నోటి దగ్గర పెట్టుకొని ఒక సిప్ చేసింది. దెబ్బకి కళ్ళల్లో నీళ్లు చేరి మంట చెవుల్లోకి పాకేసరికి ఒక్క క్షణం కూడా ఆగకుండా లోపలికి పరిగెత్తింది. సూర్య నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. సూర్య, ఏమైందిరా? ఎందుకు అలా పరిగెత్తింది? గ్యాస్ వదిలేశాను అని చెప్పింది కదమ్మా, అందుకే వెళ్ళుంటుంది. నేను చూసొస్తాను అంటూ లోపలికి వచ్చాడు. సింక్లో నోరు కడుక్కొని పంచదార తీసి నోట్లో వేసుకుంది. కాస్త ఉపశమనం లభించడంతో
అక్కడే కూలబడింది తార. సూర్య నవ్వుతూ తన పక్కకి చేరాడు. పంచదార సరిపోలేదా నెమలి? దుర్మార్గుడా! పోనీలే అను నిన్ను కాపాడితే నా చేతే తాగిస్తావా? అసలు అందులో కారం కలిపిందెవరు? అని సూర్య అడిగేసరికి మొహం పక్కకి తిప్పుకుంది. అంతలోనే అతని వైపు తిరుగుతూ, అవును, ఒక్క గుటక వేస్తేనే మంట నశాలానికి ఎక్కింది. నువ్వెలా తాగగలిగావు? నీ చేతో ప్రేమగా ఇచ్చావు కదా, తాగకపోతే ఫీల్ అవుతావని. చాలే, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని కారం కలిపితే అలా తాగేయడమేనా? నోరు చూపించు. మంటగా ఉందా? ఆ మంట నన్నేం చేస్తుంది గాని, పోయి నీ నోరు చూసుకో. నేనెక్కువ తాగలేదు కదా. చూడు నెమలి, నా మీద కోప్పడాలి అని ప్రయత్నిస్తున్నావు, కానీ అది నీకు చేత కావడం లేదు. అది నీకు అర్థమవుతుందా? లేదంటే ఇంకా ప్రయోగాలు చేస్తావా? ఏ ప్రయోగాలు చేసి ఏం లాభం? తిరిగి నా మీదే ప్రయోగిస్తున్నావు కదా. గుడ్, ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు. సూర్య అంటూ సులోచన గారు లోపలికి రావడంతో ఇద్దరూ హాల్లోకి వచ్చారు. రేయ్, మీరిద్దరూ రెడీ అయ్యండి. ఎక్కడికమ్మా? ముఖ్యమైన బంధువులందరినీ మనమే స్వయంగా వెళ్ళి పెళ్ళికి పిలవాలిరా. సమయం ఎక్కువ లేదు కదా, అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాను. మన ముగ్గురం మన బంధువుల పిలుపులకి వెళ్దాం. నందిని, శివ వాళ్ళ కొలీగ్స్కి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్తారు. విఠల్ మిగతా విషయాలు చూసుకుంటాడు. సరే అమ్మా, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాం అంటూ ఇద్దరూ గదివైపు కదిలారు. శివ, స్నేహ అడ్రస్ నీకు తెలుసు కదా, ఆ అడ్రస్ సూర్యకివ్వు, వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి పిలుస్తాం అని సులోచన గారు చెప్పేసరికి సూర్య అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశాడు. శివ సూర్యని చూస్తూనే సరే అమ్మా అని చెప్పేసరికి సులోచన గారు కూడా గదిలోకి వెళ్ళిపోయారు. తారా గదిలోకి వెళ్ళిపోయేసరికి సూర్య శివ దగ్గరికి వచ్చాడు. శివ, అక్కడికి వెళ్తే ఆ రంగారావు నన్ను గుర్తుపడతాడు. ఆయనకి హెల్త్ బాలేదు కదా, సో గది నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు. అమ్మతో పాటే వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వెంటనే వచ్చాయి, సరేనా? సూర్య, ఆదిత్య ఇంట్లోనే ఉండొచ్చు, కాస్త జాగ్రత్త, నేను చూసుకుంటాలే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సూర్య. చేతులు కట్టుకుని పక్కనే చెఫ్ అవతారం ఎత్తి వంట చేస్తున్న ఆదిత్యం చూస్తూ నిలబడింది స్నేహ. ఇప్పుడేం చేయాలి? అవసరమైదంత ఆదిత్య, నేను చేస్తాను అంటున్నా కదా. ఏం పర్లేదు, నీకు నీరసంగా ఉంది కదా. ఈ వంట మనిషి కూడా రాలేదు, నువ్వలా కూర్చుని ఎలా చేయాలో చెప్పు, నేను చేస్తాను అంటూ తన చైర్లో కూర్చోబెట్టాడు. చెప్తే వినవు. సరే, ఇప్పుడు ఆ కట్ చేసిన టమాటాలు వేయి. ఇవా? ఓకే అంటూ టమాటాలు వేసి గరిటెతో కలుపుతుండగా కాలింగ్ బెల్ మోగింది. స్నేహ వెళ్ళబోతుంటే నువ్వు కూర్చో, నేను చూస్తాను అంటూ స్టవ్ సిమ్లో పెట్టి బయటకి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా సులోచన గారు కనిపించేసరికి గరిటె ఉన్న చేతిని వెనకాల దాస్తూ రండి మేడం అంటూ లోపలికి ఆహ్వానించాడు. స్నేహ, ఒకసారి బయటికి రా అని తనను పిలిచి ఆదిత్య కిచెన్లోకి వెళ్ళిపోయాడు. స్నేహ హాల్లోకి వస్తూనే సులోచన గారిని తారని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది. అమ్మా, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. తారా, నీ గాయం తగ్గిందా? తగ్గింది. నేనే ఇంటికి వచ్చి పలకరిద్దామనుకున్నాను, కానీ ఈ ఆదిత్య ఉన్నాడే, నన్ను అసలు ఇల్లు కదలనివ్వడం లేదు. పర్లేదులేమ్మా. అవును, సూర్య ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడమ్మా, వాడు కూడా వచ్చాడు, కాకపోతే ఎందుకో తెలీదు లోపలికి రాను అన్నాడు. అవునా, సరే, నేను వెళ్ళి పిలుస్తాను. వద్దులేమ్మా, వాడు రాను అంటే ఎవరు చెప్పినా వినడు, నా మాట వింటారులేండి అంటూ స్నేహ బయటికి నడిచింది. సూర్య కార్ పక్కనే నిలబడి ఫోన్ చూస్తున్నాడు. అప్పుడే తన ముందుకి ఎవరో వచ్చినట్టు అనిపించటంతో తలెత్తి చూశాడు. ఎదురుగా స్నేహ కనిపించేసరికి షాక్ అయి తన వైపే చూస్తున్నాడు. లోపలికి రానన్నావంట? అది అమ్మొచ్చింది కదా. పర్లేదు, మా ఇంట్లో సరిపడంత ప్లేస్ ఉంది. అది కాదు, తాతయ్య మందులేసుకొని పడుకున్నారు, ఆయన గది నుంచి బయటికి రారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, లోపలికి రా అంటూ వెనుతిరిగింది తను. ఒక్క నిమిషం, ఆ రోజు మీ తాతయ్యని కొట్టింది నేనే అని నీకు తెలుసు కదా, అయినా మీ ఆయనకి ఆ విషయం ఎందుకు చెప్పలేదు? తాతయ్య చెప్పొద్దన్నారు. ఆయన ఎందుకు చెప్పొద్దన్నారు? కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. సరే, నువ్వు చెప్పాల్సిన సమాధానం ఒకటి ఉంది, చెప్తావా? తాతయ్య విషయం వదిలే, మరి హాస్పిటల్లో బుల్లెట్స్ దాచి డాక్టర్తో ఎందుకు అబద్ధం చెప్పించావు? నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత కాబట్టి. అర్థం కాలేదు. చెప్పానుగా, అన్నింటికీ కాలమే సమాధానమని. ఇంకో విషయం, ఆదిత్యకి నీ మీద ఇంకా అనుమానం పోలేదు, కాస్త జాగ్రత్తగా ఉండు. స్నేహ,
అంటూ ఆదిత్య పిలుపు వినిపించటంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ఆదిత్య దగ్గరికి వస్తూ ఏంటి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. చూడాదిత్య, లోపలికి రమ్మంటే రావడం లేదు. నువ్వైనా చెప్పు. ఏమైంది? మా ఇల్లు నచ్చలేదా ఏంటి? అదేం లేదు. మరి కొమ్మాన్ సూర్య అంటూ ఆదిత్య చేయి పట్టుకునేసరికి కాదనలేక లోపలికి వచ్చాడు. ఒకసారి దొంగచాటుగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. మరోసారి ఇలా రావడం అతనికి కాస్త ఇబ్బందిగానే ఉంది. స్నేహ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. ఇవన్నీ ఎందుకమ్మా? అయ్యో, ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీస మర్యాద చేయకపోతే ఎలా చెప్పండి? తీసుకోండి అంటూ ముగ్గురికి జ్యూస్ అందించింది. వచ్చే శనివారం మా నందిని శివాల పెళ్లి ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ సులోచన గారు కార్డు వాళ్ళ చేతిలో పెట్టారు. రియల్లీ? తప్పకుండా వస్తాం సులోచన గారు. ఇక్కడెవరూ తెలియదని స్నేహ చాలా లోన్లీగా ఫీల్ అయ్యేది. కానీ మీరు పరిచయం అయిన తర్వాత అప్పుడప్పుడు కలవటంతో తనకి కాస్త ఊరటగా ఉంది. నిజమే కదా, బంధువులు ఎంతమంది ఉన్నా పలకరింపులు లేకపోతే ఒంటరితనమే మిగులుతుంది. ఇంతకీ మీకు ఎంతమంది పిల్లలు సులోచన గారు? అంటే శివకుమార్ గారు కూడా నాకు తెలుసు. ఇద్దరు కొడుకులా మీకు? కాదు, నాకు సంబంధించినంత వరకు నా పిల్లలు మొత్తం ఒక 500 మంది వరకు ఉంటారు. వాట్? వీళ్ళంతా నాకు ఆ దేవుడిచ్చిన పిల్లలు. నా కూతురు నాకు దూరమైనా వీళ్ళని చూసుకునే బ్రతుకుతున్నాను బాబు. ఓ, అంటే నా అనుమానం కరెక్టే. సూర్య సులోచన గారి కన్న కొడుకు కాదు. అసలు ఈ సూర్య బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచనలో పడిన ఆదిత్యను గమనిస్తూనే ఉన్నాడు సూర్య. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆదిత్య అనుమానం పెరుగుతుందని, అమ్మా, మనం ఇంకా చాలామందికి కార్డ్స్ ఇవ్వాలి, బయలుదేరదాం అని సూర్య చెప్పాడు. ఏంటి సూర్య, మా ఇంట్లో ఉండడానికి అంతగా ఇబ్బంది పడుతున్నారు? ఏదైనా సమస్య అని ఆదిత్య అడిగేసరికి, అదేం లేదు, పెళ్ళికి చాలా తక్కువ సమయం ఉంది, అందుకే. అమ్మా, నేను బయట ఉంటాను, త్వరగా రండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు సూర్య. వాడు చెప్పింది నిజమే బాబు, ఇంకా చాలామందికి కార్డ్స్ ఇవ్వాలి. తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా కలుద్దాం. పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను బాబు అంటూ ఇద్దరికీ చెప్పి బయటకి నడిచారు. స్నేహ సంతోషంగా వాళ్ళ వైపే చూస్తుంది. ఇక్కడికి వచ్చే ముందు రానంటే రాను అని గొడవ చేశావు, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే? అవునాదిత్య, నిజంగా సంతోషంగా ఉంది. ఇక్కడికి రాకపోయి ఉంటే చాలా పోగొట్టుకునేదాన్నేమో. పోగొట్టుకోవడం ఏంటి? అదే, వీళ్ళ ఆప్యాయతల్ని మిస్ అయ్యేదాన్నేమో అంటున్నా. నిజంగా సులోచన గారు అంతమందికి అమ్మాయిలా అవ్వగలిగారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆవిడందరినీ సమానంగా ప్రేమించగలరు. అది నిజమే. అవును, ఈ సూర్య సులోచన గారికి కన్న కొడుకు కాదా? ఈ విషయం నీకు ముందే తెలుసా? నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు తారా చెప్పింది ఆదిత్య. సూర్య, శివ, నందిని, విఠల్ వీళ్ళందరినీ సులోచన గారు అడాప్ట్ చేసుకున్నారంట. అలాగే వీళ్ళంతా కలిసి ఒక అనాథాశ్రమాన్ని కూడా నడుపుతున్నారంట. ఆవిడ చెప్పారుగా, ఒక 500 మంది పిల్లలు ఉంటారు అని. వాళ్ళ గురించే. ఐసీ. సరేలే, ఆకలి వేస్తుంది. నీ వంట అయిందా లేదా? వెంటైంది. వీళ్ళ గొడవలో పడి ఆ కూర అలాగే వదిలేశాను, మొత్తం మాడిపోయింది. అయ్యయ్యో, మరిప్పుడెలా? ఎలా అంటే హోటల్ నుంచి తీసుకొస్తాను. వద్దాదిత్య, హోటల్లో మసాలాలు ఎక్కువ వేస్తారు. ఈ టైంలో అలాంటివి తినకూడదు. అవునా? మరెలా? సరేలే ఉండు, నేనే మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను. వద్దు మహానుభావా, ఇంకా లేట్ అవుతుంది. కూర ఒక్కటే కదా, నేను వండిస్తాను, మీరు కూర్చోండి అంటూ స్నేహ కిచెన్లోకి వెళ్ళింది. బంధువులందరికీ పెళ్లి కార్డులు అందజేసి చీకటి పడుతుండగా ఇంటికి చేరుకున్నారు. తారా, సులోచన గారు లోపలికి వెళ్ళేసరికి సూర్య ఆలోచనతో లాన్లోనే కూర్చున్నాడు. కాసేపటికి శివ, నందిని ఇంటికి చేరారు. కార్ దిగి వస్తూనే సూర్యని పలకరిస్తూ నందిని లోపలికి వెళ్ళిపోయింది. శివ మాత్రం సూర్య పక్కనే సెటిల్ అయ్యాడు. ఏమైందిరా అలా ఉన్నావు? ఈరోజు స్నేహ నాతో మాట్లాడింది. అవునా? ఏం మాట్లాడింది? స్నేహ తనతో మాట్లాడిన విషయాలన్నీ శివకి చెప్పాడు. శివ కూడా ఆలోచనలో పడ్డాడు. స్ట్రేంజ్ రా, అసలు తనెందుకు ఇవన్నీ చేస్తుంది? అదే అర్థం కావడం లేదు. తనకేం అవసరం? ఆదిత్యకి తెలిస్తే తనకే ప్రాబ్లం కదా. మరింత రిస్క్ చేసి నాకెందుకు హెల్ప్ చేయాలి? సూర్య, మనమేదో మిస్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఒకవేళ ఆ రంగారావు గాని నీ గురించి తనతో చెప్పుంటాడంటావా? ఏమని చెప్తాడు? నేను చేసిన ద్రోహానికి బలైనవాడు అని చెప్తాడా? అంత మంచితనం ఆ దుర్మార్గుల్లో ఉంటుందని నేను అనుకోవడం లేదు. సూర్య, మనిషి ఎంత విర్రవీగినా దేవుడు కొట్టే దెబ్బకి కింద పడక తప్పదు. రంగారావు ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉన్నాడు. శివ,
అదంతా నాకు అనవసరం. వాడి చావు నా చేతుల్లోనే. నీ పెళ్లి కోసం వాయిదా వేశాను అంతే. అదవ్వగానే వాడి నోటి నుంచి నాకు కావాల్సిన వాడి డీటెయిల్స్ తెలుసుకుని ఆ తర్వాత చంపేస్తాను. దట్స్ ఇట్ అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. శివ ఆలోచనలో పడ్డాడు. సూర్య ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత నందిని అతనిని గమనిస్తూనే బయటికి వచ్చి శివ పక్కనే కూర్చుంది. వాట్ హ్యాపెండ్ శివ? వాడెందుకు అలా ఉన్నాడు? నథింగ్. ఏదో ఆలోచిస్తున్నాడు అంతే. అది సరే, ఆ భరత్ కేసులో సూర్య మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా? లేదు. ఎవిడెన్స్ అన్నీ క్లియర్ చేసే వచ్చాడు. ఆ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు నందు. అమ్మయ్య, ఎక్కడ దొరికిపోతాడో అని భయం పట్టుకుంది. భయం ఎందుకు? ఆ భరత్ ప్రాణాలతో ఉన్నాడే గాని చచ్చిన శవంతో సమానం. వాడి విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు నందు. నువ్వివేమీ ఆలోచించకు. సరే, అమ్మ పిలుస్తుంది, లోపలికి రా అంటూ శివ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. వచ్చారా శివ? మీ తరపున అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేశారు కదా? హా అమ్మా, అందరికీ ఇచ్చేశాం. కొంతమందిని ఫోన్ ద్వారా ఇన్వైట్ చేశాను. నో ప్రాబ్లం. పోనీలేరా, నాకంతా కంగారుగా ఉంది. ధరణి ఉంటే ఈ కార్యక్రమం అంతా తన భుజాల మీద వేసుకొని చూసుకునేది. నేను సవ్యంగా చేయగలనా లేదా అని అనుమానంగా ఉందిరా. ఎందుకమ్మా భయం? మేమంతా ఉన్నాంగా చూసుకోవడానికి. ఆర్భాటాలేమీ అవసరం లేదు. నీ చేతుల మీదుగా మా పెళ్లి జరిగితే చాలు. అంతకుమించి ఇంకేమీ వద్దు. నా చేతుల మీదే జరుగుతుంది. ధరణి ఉంటే మీ పెళ్ళిని ఎంత గ్రాండ్గా చేసేదో అలాగే జరిపిస్తాను. సరే అమ్మా, నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వకు. సూర్య విటల్ చూసుకుంటున్నారు కదా? అదే నాకు కాస్త ధైర్యంగా ఉంది. అది సరే, సూర్య ఎక్కడా? తారా, నువ్వని చూసావా? లేదత్తమ్మా, శివన్నతో పాటు బయటే ఉండిపోయాడు కదా. ఒకవేళ బయటకు కానీ వెళ్ళాడేమో. వాడెక్కడికి వెళ్ళలేదు, గదిలోనే ఉన్నాడు. తలనొప్పిగా ఉంది అన్నాడు. తారా, కాస్త కాఫీ కలిపి తీసుకువెళ్ళు. ఈసారి పంచదార కలుపు, సరేనా అంటూ శివ పక్కకు వెళ్ళిపోయేసరికి నందిని సులోచన గారు అయోమయంగా తారా వైపు చూశారు. తను తింగరిగా ఒక నవ్వు నవ్వి ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి పరిగెత్తింది. కాఫీ కలుపుకొని గదిలోకి వచ్చేసరికి సూర్య బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ కనిపించాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు, ఇప్పుడేం ఆలోచిస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చి కాఫీ కప్ చేతిలో పెట్టింది. అదేం లేదు, పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. సరేలే, తలనొప్పిగా ఉందని శివన్నతో చెప్పావంట కదా, కాఫీ తాగు. ఈసారేం కలిపావు? ఏమీ కలపలేదు, మామూలు కాఫీని తాగు. సూర్య నవ్వుతూ కాఫీ సిప్ చేసి తార వైపు చూసి ప్రశంసగా కళ్ళార్పాడు. తను మూతి తిప్పుతూ బయటకు వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని వెనక్కి తిప్పి ఒక చేతితో తనని పెనవేశాడు. నా మీద కోపం పోయిందా? కాఫీ ఇచ్చానని కోపం పోయిందనుకుంటున్నావా? అంత లేదు. ఏదో స్ట్రెస్లో ఉన్నావు కదా అని కోపాన్ని పక్కన పెట్టాను అంతే. అబ్బో, థ్యాంక్స్, ఆ మాత్రం కన్సర్న్ చూపించినందుకు. అది సరే, స్నేహ వాళ్ళ ఇంట్లో బయట చాలాసేపు నీతో మాట్లాడింది. ఏం మాట్లాడుకున్నారు? అదేం లేదు, లోపలికి రమ్మని పిలిచింది. ఏంటి అంతసేపా? బ్రతిమాలించుకున్నావా? అంటే గాయం గురించి అడిగింది. అలా మాట్లాడుతుండగా ఆదిత్య వచ్చాడు. ఇక కాదనిలేక లోపలికి వచ్చాను. అదే నా భయం. అతను పోలీస్ ఆఫీసర్ అంట. కాస్త జాగ్రత్తగా ఉండు. నీ రౌడీ వేషాలు గాని తెలిసాయంటే తీసుకెళ్లి లాకప్లో పడేస్తాడు. పర్లేదు, తోడుగా నేను తీసుకుని వెళ్తాలే. ఏ, మనల్ని ఏమైనా హనీమూన్కి పంపిస్తాడు అనుకుంటున్నావా? ఎవడో పంపించేదాకా ఎందుకు, మనమే వెళ్దాం. పోనీ శివానందినిలతో పాటు మనం కూడా హనీమూన్ వెళ్దామా? అదొక్కటే తక్కువ. ముందు పెళ్లి పనులు చూడు. అత్తమ్మ కంగారు పడుతున్నారు. ఎల్లుండి హల్దీ ఫంక్షన్ చేయాలి. దానికి ఏర్పాట్లు చేశావా లేదా? అవన్నీ విఠల్ చూసుకుంటున్నాడు కదా. బాగుంది. అతను చూసుకుంటున్నాడు కదా అని నువ్వు పట్టించుకోవడం మానేశావా? ఆ పని పూర్తయిందా లేదా, ఇంకా ఏమైనా చేయాలేమో అడిగి తెలుసుకోవాల్సిన పని లేదా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా? అసలు శివన్నానందిని పెళ్లి చేద్దామని చెప్పింది నువ్వే కదా. బాధ్యత తీసుకున్నప్పుడు అన్నీ కరెక్ట్గా చేయాలి కదా. నన్ను తిట్టడానికి రీజన్స్ వెతుకుతున్నావా ఏంటి? అవన్నీ ఎప్పుడో పూర్తయ్యాయి. ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటానా? ఓ, పూర్తయ్యాయా? సరే అయితే, తమరు వదిలితే నేను కిందకు వెళ్ళి అత్తమ్మకు హెల్ప్ చేస్తాను. వంట మనిషి రాలేదు, డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అవునా, సరే. కానీ నీకు ఒక విషయం చెప్పాలి తారా, చాలా ముఖ్యమైన విషయం. ఏంటది? అది అంటూ ఏదో చెప్తున్నట్టుగా ముందుకి వంగి తన పెదవులు టచ్ చేసి వదిలాడు. తార కోపంగా చూస్తూ మూతి తుడుచుకొని బయటికి వెళ్ళబోతుంటే, ఓయ్, ఈ కప్ తీసుకొని వెళ్ళు అని సూర్య పిలిచేసరికి దగ్గరికి వచ్చి కప్ తీసుకొని వెళ్ళిపోయింది. సూర్య తనలో తనే నవ్వుకుంటాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. భరద్వాజ్ నంబర్ చూస్తూ
ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్, చెప్పండి. నిన్నొకసారి కలవాలి. బయటకు రాగలవా? ఇప్పుడా? అవును, ఇప్పుడే. మీ ఇంటి బయటే ఉన్నాను. బయటికి రా అంటూ ఫోన్ కట్ చేశాడు. ఏం జరిగిందా అని ఆలోచిస్తూనే కిందకు వచ్చాడు సూర్య. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేసరికి ఇంటి నుంచి బయటికి వచ్చి చూశాడు. దూరంగా ఒక కార్ ఆగి కనిపించింది. ఆ కార్ దగ్గరికి వచ్చి డోర్ తీసి లోపల కూర్చున్నాడు. పక్కనే భరద్వాజ్ సూర్యని చూశాడు. ఏంటి సార్, 10 days వరకు నేను ఈ పనులు చేయనని చెప్పాను కదా. మరి? నేను దాని గురించి రాలేదు. భరత్ మీద అటాక్ చేసింది నువ్వే కదా అని ఆయన అడిగేసరికి షాక్ అయ్యాడు సూర్య. సార్, అబద్ధం చెప్పాలని ప్రయత్నించకు సూర్య. నేను నిన్నిలా అడిగాను అంటేనే నిజం తెలుసుకుని వచ్చానని అర్థం. నీ వైఫ్ ఆ భరత్ అన్న కూతురు అన్న విషయం నాకు తెలిసింది. నిజమే సార్, నేనే అటాక్ చేశాను. ఆర్ యు మ్యాడ్ సూర్య? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ అటాక్ చేయడం అవసరమా? అసలు అతన్ని చంపాల్సిన అవసరమేంటి? చంపాలి అనుకున్న వాడివి సీక్రెట్గా మెయింటైన్ చేయాలి కదా. అది పోలీస్ కేసు వరకు ఎందుకు తీసుకువచ్చావు? సార్, వాణ్ణి చంపడానికి నా రీజన్స్ నాకున్నాయి. పరువు పేరుతో కన్నబిడ్డల జీవితాల్ని నాశనం చేసే దుర్మార్గులు వాళ్ళు. అది చాలదు అన్నట్టు మా అక్కని, నా స్నేహితుణ్ణి చంపాడు. తారని చంపాలని చూశాడు. అలాంటి వాణ్ణి ఎలా వదిలేయమంటారు? కాకపోతే చావు ద్వారా వచ్చే ప్రశాంతత వాడికి దక్కకూడదు అని నా భార్య కోరుకుంది. అందుకే అలా వదిలేయాల్సి వచ్చింది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇప్పుడు నువ్వు ఎక్స్పోజ్ అయ్యావంటే మాత్రం మాఫియా మన చేతుల్లోంచి జారిపోతుంది. అదే జరిగితే విధ్వంసమే పుడుతుంది. నో సార్, నేను జాగ్రత్తగా ఉంటాను. జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కాదు, నువ్వు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకో. లేదంటే ఇప్పటి వరకు మనం కష్టపడిందంతా వృధా అయిపోతుంది. అసలే ఆదిత్య చాలా మొండివాడని విన్నాను. అతనికి గాని నీ మీద అనుమానం వచ్చిందో ఆధారాలతో సహా బయటకు తీయకుండా వదళ్ళు. బీ కేర్ఫుల్. అలాగే సార్ అంటూ కార్ దిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం కార్ కూడా అక్కడి నుంచి కదిలింది. ఆలోచనల సుడిలో మునిగిపోయిన సూర్య తార పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటయ్యా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటూ దగ్గరికి వచ్చింది తను. నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను కదా. కబుర్లు చెప్పకు. నిన్న రాత్రి నువ్వు బయటికి వెళ్ళడం నేను చూశాను. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు ఓకే, ఎవరి దగ్గరికి వెళ్ళావని అడగడంలో నీ ఉద్దేశం ఏంటి? మరీ ఏమీ ఎరగని నంగనచ్చలా మాట్లాడకు. నన్ను మాయ చేసినట్టే ఎవరినైనా మాయ చేస్తున్నావేమో. ఎవరికి తెలుసు? నిజం చెప్పు, దేని దగ్గరికి పోయావు? ఏయ్, ఎలా కనిపిస్తున్నానే? నా మీద నమ్మకం లేదా? అస్సలు లేదు. నా దగ్గర ఎన్ని నాటకాలాడావు? బుద్ధున్నదెవరైనా నిన్ను నమ్ముతుందా? అంటే నీకు బుద్ధి లేదంటావా? అదే కదా నాయనా, ఆ బుద్ధి లేకే కదా నీ వలలో పడింది. ఇప్పుడు ఏమైంది ఇలా గొడవపడుతున్నావు? అసలు నీకేం కావాలి? నువ్వెవరిని కలిసావో చెప్పాలి, నాకు తెలియాలి కదా. తమరి రాజకార్యాలు చెప్పు. ఎవరిని కలిసావు? ఎందుకు కలిసావు? ఆ విషయాలన్నీ నీకు చెప్పలేను గాని నేను కలిసింది ఆ అమ్మాయిని కాదులే. ఓహో, అంటే ఆంటీని కలిశారా? చిచి, కాదే. అదిగో చూసావా, కాదు అంటున్నావు గాని ఎవరిని కలిసావో చెప్పడం లేదు. నిన్ను ఇప్పుడేంటి, నేనెవరిని కలిసానో తెలియాలి అంతే కదా. నేను కలిసింది భరద్వాజ్ గారిని. అవునా? ఆయన్నెందుకు కలిసావు? ఏదో పనుంది రమ్మంటే వెళ్ళాను అంతే. ఇంకో క్వశ్చన్ వేసావనుకో కొడతావా? దమ్ముంటే కొట్టు చూద్దాం. ఒక్క దెబ్బ నా మీద పడిందో గృహహింస కేసు పెట్టి జైలుకు పంపించేస్తాను. ఏమనుకున్నావు? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.